చాలా టేస్టీగా ఉండే సుజీ రవ్వతో ఉప్మా చేసుకుందాము. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను. సుజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు, జీడిపప్పు, కరివేపాకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్నగా తరిగినవి. ఇంకా టేస్టీ అయిన ఉప్మా అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వెడల్పు పెడితే ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్ హీట్ అయినాక జీడిపప్పుని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. జీడిపప్పులు అయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి. వీటిని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము బాగా వేగనివ్వాలి. తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సుజీ రవ్వ అయితే నేను ఒక లోటాకి తీసుకున్నాను. 2 లోటాల 1/4 వరకు నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు ఇందులో వేసుకొని దీనికి సరిపడగా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఈ సుజీ రవ్వని మెల్లమెల్లగా వేసుకుంటూ ఉండకట్టకుండా అలా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేలాగా సరిపోద్ది. మనకు కరెక్ట్గా వాటర్ అనేది వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె వేసుకొని ఇలా కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. చక్కగా మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చివరిగా జీడిపప్పులను కూడా వేసుకొని కరివేపాకుతో చిన్నగా డెకరేషన్ చేసుకుంటే ఉప్మా రెడీ. టేస్టీ అయిన సుజీ రవ్వతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ